గైస్ టైం చూసారా 9:30 అవుతుంది. ఇప్పుడే భాషాబాయ్ ఫోన్ వచ్చింది. ఫోన్ చేసి డాబాకు పోదామా అంటున్నాడు 9:30కి. ఏదైతేనేమి భాషాబాయ్ పిలిచాడు, పోవాలి. హరిమామ కూడా వస్తున్నాడు, వెళ్ళిపోతాం. హరిమామ కూడా వచ్చేసాడు. అన్నీ మారుతాయి, ఇది మాత్రం మారదు. మనోడు కారు తీసాడంటే దాన్ని శుభ్రంగా తొడవందే బయటికి తీడు. అద్దం తుడుచుకొని వెళ్ళిపోకుండా నీట్గా దీన్ని ఇప్పుడు తోమి చెరువులో బర్రిని తోమినట్టు తోమి తీస్తాడు ఇప్పుడు దీన్ని. భాషగాడి కోసం వెయిట్ చేస్తా ఉన్నాం. వాడు ఆఫీస్ దగ్గరకు వచ్చి ప్లాన్ చేసిందే వాడు, లేట్ చేసేది కూడా వాడే. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. బొద్దిగా టైం సెన్సే ఉండదు భాషాబాయ్కి. మీరన్న కామెంట్లో కొంచెం టైం సెన్స్ గురించి చెప్తే తెలుసుకుంటాడు మన భాషాబాయ్. డాబాకి వెళ్దాం అన్న ఉత్సాహం, మూడు అన్ని సర్వనాశనం అయిపోతుంది. ఏంది భాషాబాయ్ 9:30 చెప్పావు? నీకేమో 6 గంటలు ఆఫీస్ మూసుకొని పోతాం. మా స్టోర్ మనకు తెలుసు కదా నీకు. ఏ స్టోర్ అయితే నేను ప్లానింగ్ చేసి ఉన్నవాడివి నువ్వే, నీకే టైం సెన్స్ లేకపోతే ఏం చేసేది? సరేగానే ఇప్పుడు ఇంతకు ఏ డాబా డిసైడ్ అయ్యారా? చెప్పు. కర్త కర్మ క్రియ అంతా నువ్వే. నేను ఒక డాబా తీసుకోబోతా. ఇక్కడ నీకు పల్లెటూరు అంబియన్స్ కనిపిస్తుంది. నంబా, ఊర్వశి, మేనక అన్ని చికెన్ యాడ్ చేయి, ఇవన్నీ ఉంటాయి. బిర్యానీ దొరకదు, రోటీ అంత డాబా ఐటమ్ ఉంటుంది. కాకపోతే నీకు ఆ డాబాలోకి పోగానే ఏంద్రా మావా పల్లెటూరులో వచ్చావా అనిపిస్తుంది. ఓహో, మరి అంత హైపీ బాగా రాదు. మరి పల్లెటూరు అంబియన్స్ ఏడుంటుంది రా డాబాలో? నువ్వు చెప్పేది నాకు అర్థమైంది. అవును మావా, గడపలు కొంచెం ఆ లుక్ లైట్ గా ఉంటుంది. మరి ఇప్పుడు గడప ఉంటే పల్లెటూరేనా? అట్ట కాదు రా. ఎర్ర చీర కట్టిందల్లా నా పెళ్ళామే. నీ పిల్లవా నా పిల్లవా? రెడ్ శారీస్, కష్మత్ వైట్స్ అట్ట కాదు. కానీ నేను అది చెప్పినంత హైప్ అనుకోవాక టేస్ట్ మాత్రం బాగుంటది. టేస్ట్ బాగుంటది. పార్సిల్ ఒకటే. హాయ్ గైస్. ఆశ చేసే పనులు ఎట్లుంటాయంటే 9:30 అని చెప్పి 10:30 చేసాడు. ఒక ప్లానింగ్, ఒక విజన్ అంటే భాషాబాయ్. డాబా వాళ్ళు గబాంగ్ గబాంగ్ అన్నారు. ఓన్లీ పార్సిల్. ఇక్కడ ఒక 10:30 తర్వాత రాయుడు డాబా లేదనేది మనకు అర్థమైంది. రాయుడు డబ్బానే కాదు, అన్ని డబ్బాలు లేవు. హైవే మీద డాబాలు ఉంటాయి. VS5 వెళ్దాం పండి. ఇంకా మనం వేరే నార్మల్ డాబా, మనం ప్రతిసారి తినే డాబా, మనకు బాగా కలిసి వచ్చిన డాబా VS5 డాబా. VS5 డాబా ఇన్ నెల్లూరు. చాలా టేస్టీ ఫుడ్ కూడా ఇక్కడ. అంత మనం అనుకున్నంత కదా. పంజాబ్ నేషనల్ డాబా ఇది. ఇప్పుడు చాలా రకంగా మార్చేసారు. చెట్టు చూసారా డెకరేషన్? సార్ రండి సార్. వస్తాను సార్. షాప్ చేస్తారు. వస్తాను సార్. నాగారు రావాలండి. ఎంట్రన్స్ ఆఫ్ VS5 డాబా. ఇక్కడ ఫ్యామిలీస్ అయితే బాగా టైం స్పెండ్ చేయొచ్చు. వాళ్ళు ఇవన్నీ ఉంటాయి. మనం అయితే స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఫస్ట్ లోపలికి వెళ్ళి టేబుల్ సెట్ చేసుకోవాలి. మనడు ఏమన్నా ఆర్డర్ చెప్పేసా? ఫాస్ట్ చెప్పు. వీడు ఇంకా రాలా? ఫస్ట్ హాయ్ గైస్, డాబాలో ఉన్నాము. ఇప్పుడు మన హరిమావ ఏం చేస్తున్నాడు చూద్దాం. ఆనియన్స్ చేస్తున్నాడు. పెప్పర్ జల్లుకొని ఆనియన్స్. నువ్వేం చేస్తున్నావు భాషాబాయ్? చూపిస్తున్నాడు భాషాబాయ్ ఏం చేస్తున్నాడు. పెప్పర్ ఆనియన్ మీద వేసుకున్నాడు. టేస్ట్ స్టార్టర్ టైగర్ చికెన్ అయితే వచ్చింది. దీంట్లో టైగర్ లేదు. మైసూర్ పాకులో మైసూర్ ఉంటుంది. టైగర్ చికెన్ లో టైగర్ ఉంటుంది. బాగుంది. ఇప్పుడే బటర్ చికెన్ వచ్చింది. బటర్ చికెన్ ట్రై చేయమావా? గార్లిక్ మ్యాంగో టచ్.
మండుతున్నట్టుంది. సో హాట్ కాలుతుంది. కాలిపోతుంది. చెప్పు భాష. టేస్ట్ గురించి చెప్పాలంటే భాష అది ఉండే నీకే కాలింది, నాకేం కూల్గా ఉంటుంది. నిన్న బట్టర్ వేసారా? అవును, ఇదే ఉంది. బటర్ చికెన్ అట్టే ఉంటుంది. బాగుందా? గుడ్. ఫైనల్లీ ఫుడ్ అయితే అయిపోయింది, తినేసా, హ్యాపీగా ఉంది. బిల్ వస్తుంది, దాన్ని బట్టి మాట్లాడతాం. బిల్ అయితే చాలా రీజనబుల్గా 1155 రూపాయలు. మన స్టోర్ మన వచ్చిన డాబా అపీరియన్స్ ఎలా ఉంది, అంబియన్స్ ఎలా ఉంది, ఏదో అస్సాం రేట్లకి అంటున్నాం. 1155 రూపాయలకి ఇంత మంచి డాబాలో మన నెల్లూరులో VS5లో తినొచ్చు. డాబాలో ఫుడ్ బిల్లు ఇవన్నీ మామూలు, ఇది కూడా రొటీనే, కానీ దీనికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. జోబులు వేసుకొని వెళ్ళిపోతాను నేను. పదమ్మని నేను దీనికి సో టైం అయితే 12 అయిపోయింది. 9:30కి వెళ్ళాము, 12 గంటలకు వచ్చాము. సో ఈరోజు బాగా ఎంజాయ్ చేస్తాము. ఈరోజు మన బ్లాగ్ క్లోజ్.